ఇక ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. తుమ్మిడికుంటై ఎఫ్టీఎల్ను నిర్దేశించాలని హైకోర్టు అధికారులకు సూచించింది. ఇప్పటికే చెరువులో సర్వే నిర్వహించిన అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అక్రమ నిర్మాణమని తేల్చారు. అటు చెరువుల పరిరక్షణ కమిటీ సూచనల మేరకు సర్వే నిర్వహించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. కోర్టు తీర్పుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్పై సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సంబంధించి బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద వాళ్ళు అప్లై చేయడం జరిగింది. అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అంటే మేము అక్రమంగా నిర్మాణాలు చేపట్టామని చెప్పేసి రెగ్యులరైజేషన్ గురించి అడుగుతారు కనుక ఇది కంప్లీట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. వాళ్ళే అడ్మిట్ అవుతున్నారు కనుక దీన్ని డెమాలిష్ చేయడానికి గవర్నమెంట్ పవర్ కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా మేము నోటీసులు ఇచ్చే అకార్డింగ్ టు లా ప్రొసీజర్ ఫాలో అవుతామని చెప్పి కూడా క్లియర్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏజీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం ఒకవేళ లేక్ ప్రొటెక్షన్ సంబంధించి వాళ్ళు అక్రమ నిర్మాణాలను తేలితే నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా కూలగొట్టే అవకాశం ఉన్నది. చట్ట ప్రకారం నోటీసు కూడా అవసరం లేదని కూడా పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ని వీళ్ళు బద్నాం చేసిన సందర్భంగా మేము నోటీసులు ఇచ్చే ఏ చర్య అయినా చేపడతాం. ఒకవేళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తేలితే జీహెచ్ఎంసీ కూడా డైరెక్ట్ వితౌట్ నోటీస్